Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, today's verse for our meditation is taken from the book of Daniel, chapter 6, verse 25. ఈ దిన మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనము. Peace be multiplied unto you. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. Right from our Sunday school days, we know the story of Daniel and the lion's den. సండే స్కూల్ యొక్క దినాల్లో నుండి కూడా దానియేలు ఆ యొక్క సింహపు గుహ యొక్క కథ మనకందరికి కూడా తెలుసు. We know about God sending his angel to keep Daniel safe from the lions during that night. ఆ యొక్క రాత్రి ఆ యొక్క సింహాల నుండి ఎంతో సురక్షితంగా ఉండటం కొరకే దేవుడు ఆ యొక్క తన యొక్క దూతలను ఆ యొక్క మధ్యలోనికి దానియేలు దగ్గరికి పంపించాడు. When the morning came, ఉదయకాలం అయినప్పుడు King Darius found that Daniel had spent a comfortable night surrounded by ferocious lions. రాజు అయినటువంటి దర్యావేసు ఎంతో క్రూరమైనటువంటి ఆ సింహాల మధ్యలో ఎంతో సురక్షితంగా ఉన్నటువంటి సంగతిని ఆయన కనుగొంటా వచ్చాడు. Daniel was safe, దానియేలు సురక్షితంగా ఉన్న సంగతిని ఆయన కనుగొన్నాడు. while Darius himself had been unable to sleep, though he was in the lap of royal luxury. ఇక్కడ చూస్తే రాజు అయినటువంటి దర్యావేసు ఎంతో రాజరికపు సౌఖ్యాన్ని ఆయన అనుభవిస్తున్నా కూడా సరైనటువంటి నిద్ర లేకుండా ఆయన గడుపుతా వచ్చాడు. We learned that the safest place to be is in the presence of the Lord. మనము నేర్చుకునేటువంటి సంగతి ఏంటంటే మనం సురక్షితమైనటువంటి స్థలం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. Whatever may be the situation, even if we are in the den of lions, పరిస్థితి ఏమైనా కూడా మనం సింహపు గుహలో ఉన్నా కూడా God rescued Daniel from those lions. దేవుడు ఆ సింహాల నుండి దానియేలును దేవుడు కాపాడుతా వచ్చాడు. God showed once again that he was in control of the situation. దేవుడు మరొక పర్యాయము ఆ యొక్క పరిస్థితి యొక్క ఆధీనం తన ఆధీనంలో ఉందని దేవుడు నిరూపించాడు. No matter what schemes of Satan or what his little demons try to do to thwart God's plan or his people, దేవుని యొక్క ప్రణాళికలు తన ప్రజల పక్షాన కలిగినటువంటి ప్రణాళికలు ఆర్పివేయటానికి సాతానుడు వాని యొక్క అనుచరులు ఏమి చేసినా కూడా God is still in control. దేవుడు సమస్తం తన ఆధీనంలో ఆయన కలిగి ఉన్నాడు. When we face the roaring lion of Satan మనము సాతాను యొక్క గర్జించు సింహాన్ని ఎదుర్కొన్నప్పుడు or his little minions who seek to do us harm, ఆ వాని యొక్క అనుచరులు మనకు హాని చేయాలని చూసినా the best response is simply trust in God. మనము చేయాల్సినటువంటి శ్రేష్టమైన స్పందన ఏంటంటే దేవుని యందు నమ్మిక ఉంచటము. Because Daniel was safe, దానియేలు సురక్షితంగా ఉన్న కారణాన్ని బట్టి Darius was overjoyed and ordered Daniel to be lifted out of the den. దర్యావేషు ఎంతో ఆనందించి ఆ సింహపు గుహ నుండి దానియేలు బయటికి తీసుకొని రాబడినట్లుగా ఆజ్ఞాపించాడు. He found no mark of injury on him. ఆయనపై ఎటువంటి గాయం అవటం ఆయన చూడలేదు. How would we have reacted if we were Daniel? మనమే దానియేలు అయ్యంటే మనం ఎలా స్పందించేవారు? How would we have reacted if we were Darius who witnessed that miracle? ఆ అద్భుతాన్ని చూసినటువంటి దర్యావేషు స్థానంలో మనమే ఉంటే ఎలా స్పందించేవారు? Oh, the truth is, సత్యం ఏంటంటే Darius was greatly affected by Daniel's rescue. ఈ దర్యావేషు ఈ దానియేలు రక్షించబట్టాన్ని చూసి ఎంతో ప్రభావితుడయ్యాడు. Oh, therefore Darius started praising the living God of Daniel. కాబట్టి దానియేలుకు సజీవమైనటువంటి దేవుణ్ణి ఆ యొక్క స్తుతించడం ఆయన ఆరంభించాడు. And Darius was so impressed with God's miracle of saving Daniel from the lion's den, and he issued a new law ordering all people throughout his kingdom to properly recognize the God of Daniel. దానియేలును ఆ యొక్క సింహపు గుహ నుండి రక్షించినటువంటి ఆ యొక్క దేవుని విషయమై ఆయన తన రాజ్యమంతట్లో కూడా ఈ దేవుణ్ణి సేవించాలనేటువంటి గొప్ప ప్రకటన ఆయన ప్రకటిస్తా వచ్చాడు. The old law that got Daniel into such trouble, దానియేలును అటువంటి పరిస్థితులను తీసుకొని వెళ్ళినటువంటి ఆ పాత ఆజ్ఞ that was giving Darius the praise, ఆ యొక్క దర్యావేషును గారి స్తుతి ఆ యొక్క ఘనతనిస్తా వచ్చింది. but now he has given a new law. అయితే ఇప్పుడు నూతనమైనటువంటి ఆజ్ఞను ఆయన జారీ చేశాడు. Now the king recognized who truly deserves the praise. ఇప్పుడు రాజు గుర్తించినటువంటి సంగతి ఏంటంటే నిజముగా ఆ యొక్క ఘనత పొందడానికి అర్హులు ఎవరో గుర్తించాడు. Look at the following verse. ఆ తర్వాత వచనాలు చూడండి. It is the verse for our meditation today. మనకి ఇవ్వనటువంటి ధ్యానం కొరకైన వచనము. It is written in verses 25 and 26 of 6th chapter. 6వ అధ్యాయం 25, 26 వచనాలు రాయబడింది. Then King Darius wrote to all the peoples, nations and languages that dwell in all the earth, peace be multiplied to you. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడే వారికిని ఇలాగు రాయించును, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. 26వ I వచనం. make a decree that in all my royal dominion people are to be tremble and fear before the God of Daniel, for he is the living God enduring forever. His kingdom shall never be destroyed, for his dominion shall be to the end. నా సముఖమును నియమించినదేమనగా నా రాజ్యంలో సకల ప్రభుత్వంలో యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు, ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునుండును.
First, King Darius began by pronouncing a blessing upon his people. మొదట దర్యావేషు రాజు చూస్తే ఆయన తన ప్రజలపై ఒక క్షేమాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. He then issued the new law. ఆ తర్వాత నూతనమైనటువంటి ఆజ్ఞను జారీ చేస్తా ఉన్నాడు. Law commanded all the people in his kingdom to fear and reverence the God of Daniel. ఆ యొక్క ఆజ్ఞ ఏంటంటే తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దానియేలు యొక్క దేవునికి వణుకుతూ ఆయనకు మాత్రమే వారు మొక్కాలని చెప్తా వచ్చాడు. Darius set aside the previous law. ఆ యొక్క దర్యావేషు చూస్తే పాత ఆజ్ఞను తీసి పక్కన పెట్టాడు. And now he mandated right worship to the right person. ఇప్పుడు సరైనటువంటి వ్యక్తికి సరైనటువంటి ఆరాధన చూపిస్తా ఉన్నాడు. Darius, like Nebuchadnezzar before him, ఆయన ముందున్నటువంటి నెబుకద్నెజరు వలె Darius, దర్యావేషు he confessed the awesome power and protection of Daniel's God. దానియేలు యొక్క దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి శక్తిని ఆయన ఒప్పుకుంటా వచ్చాడు. Does this mean Darius became a believer? దాని యొక్క అర్థము దర్యావేషు విశ్వాస అయ్యాడనా? Does this mean that Darius trusted in God and began worshipping him? దర్యావేషు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనను ఆరాధించడం ఆరంభించాడని? Darius recognized God's greatness. ఈ యొక్క దర్యావేషు చూస్తే ఆయన దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించాడు. He witnessed the awesome power of God to save his faithful servant even when evil men try to do him harm. ఈ యొక్క చెడు మనుషులు చూస్తే తన యొక్క దాసుడైనటువంటి దానియేలును ఆ యొక్క హాని చేయాలని చూసినా కూడా దేవుడు తనను కాపాడినటువంటి విషయము ఆయన గమనిస్తా వచ్చాడు. God is living and eternal. దేవుడు ఆయన సజీవుడై నిత్యత్వం ఉండేటువంటి And దేవుడుగా he is ఉన్నాడు. sovereign and all powerful. ఆయన సార్వభౌముడు సర్వశక్తిమంతుడు. And he is able to deliver his people. ఆయన తన ప్రజలను విడిపించే శక్తి గలవాడు. Nevertheless, అయినా కూడా it is unlikely that Darius became a true believer and worshipped God as the only God. అయితే దర్యావేషు చూస్తే దేవాది దేవుడు ఆయన ఏకైక దేవుడుగా ఆయన గుర్తిస్తా వచ్చాడు. It is unlikely, we cannot say. క్షమించండి, మనం వాళ్ళకు చెప్పలేము ఆయన ఏకైక దేవుడు అని గుర్తించిన సంగతిని. Probably like King Nebuchadnezzar before him, ఆయన ముందున్నటువంటి నెబుకద్నెజరు వలె Darius accepted the God of Israel as one of many gods. ఇశ్రాయేల్ దేవుడు చూస్తే అనేక మంది దేవుల్లో ఆయన ఒక్కడుగా ఆయన గుర్తించాడు. Perhaps not as the greatest of all gods. అన్ని దేవుల్లో కూడా ఆయనే గొప్ప దేవుడని ఆయన So in గుర్తించకపోవచ్చు. the end, we do not know exactly what Darius believed, ఈ యొక్క దర్యావేషు అంతంలో ఏం నమ్మాడో మనకు తెలియదు. but he did make somewhat a confession of faith. అయితే ఆయన విశ్వాసాన్ని గురించినటువంటి ఒప్పుకోలేని చేస్తా వచ్చాడు. So before we move on, మనం ముందుకు వెళ్ళడానికి ముందుగా what does Darius decree for his people to Daria- fear God say about the government sanctioned religion? ఆ యొక్క దర్యావేషు ఆయన తన ప్రజలకు తర్వాత ప్రభుత్వం ప్రకటించినటువంటి సంగతిని ఏమని చెప్తా వచ్చాడు. At the beginning of this chapter, ఈ యొక్క అధ్యాయం యొక్క ఆరంభంలో a new government was established. నూతనమైనటువంటి ప్రభుత్వము Now at స్థిరపరచబడింది. the end of this chapter, ఈ యొక్క అధ్యాయం యొక్క చివరిలో it seems that a new national religion is also established. నూతనమైనటువంటి దేశపరమైన ఒక మతము కూడా What స్థాపించబడింది. does this say about the separation of church and state, that is politics? ఆ రాజకీయాల గురించి ఆ సంఘము తర్వాత ప్రభుత్వ రాష్ట్రం గురించి ఏం మాట్లాడుతా ఉంది. If you recall, మనము ఈ సంగతిని మరల జ్ఞాపకం King చేసుకుంటే Nebuchadnezzar did something similar in chapter 3 after God rescued Hananiah, Mishael and Azariah. అనన్య మిషాయేలును హజరియాను దేవుడు ఆ యొక్క అగ్నిగుండం నుండి రక్షించిన తర్వాత నెబుకద్నెజరు కూడా ఆయన కూడా ఇలాగే మాట్లాడుతూ He వచ్చాడు. did not command his people to worship the God of Israel, ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుని ఆరాధించమని ఆయన కోరలేదు. but he did command that they should not say anything against that God. ఆ దేవునికి విరోధంగా ఏమి కూడా మాట్లాడకూడదని ఆయన చెప్తా That వచ్చాడు. is what we read Daniel 3:29. అదే దానియేలు గ్రంథం 3:29 చదువుతాము. For one thing we should see this as one king's command for his people to fear God. దేవునికి భయపడేటువంటి విషయమై ఈ యొక్క రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇక్కడ కనబడతా ఉంది. So this is not the same as God saying that government should force people to worship him. ప్రభుత్వం వారు ప్రజలను దేవుని ఆరాధించడానికి ఒత్తిడి చేయాలని కాదు. God desires and deserves the worship of all people. దేవుడు ప్రజలందరి యొక్క ఆరాధనను ఆయన ఇష్టపడతా But ఉన్నాడు. he does not force it on us. అయితే ఆయన మనపై ఒత్తిడి చేయడు. He does not desire for worship to be mandated through secular government. మన యొక్క ప్రభుత్వము ద్వారా అది మనకు ఖచ్చితంగా చేయాలనేటువంటి విషయాన్ని ఆయన ఒప్పుకోడు. True worship నిజమే is from spirit and truth as per John 4:24. యోహాను సువార్త 4:24 ప్రకారం నిజమైనటువంటి ఆరాధన అది ఆత్మతోను సత్యంతోనూ It ఉంటుంది. is that worship is initiated by God, sustained by God and designed for God. అది ఆ యొక్క ఆరాధన దేవుడు నియమించినటువంటిది, దాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆయనే, అది ఆయన కొరకైనటువంటిది. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, dare to be different.
You must have that courage to lead a different life. నువ్వు వేరైనటువంటి జీవితాన్ని జీవించడానికి ధైర్యాన్ని కలిగి Yeah, ఉండాలి. dare to be like Daniel. దానియేలు వలె ఉండటానికి ధైర్యం కలిగి ఉండాలి. Daniel and Joseph and the people like Esther and Mordecai, etc. దానియేలు వంటి వారు, యోసేపు వంటి వారు, తర్వాత మొర్దెకై, ఎస్తేరు వంటి వారు, They are captives in the foreign lands. వారు అన్య దేశంలో వారు చెరలో ఉన్నటువంటి వారు. But they were witnesses unto the true God Jehovah at the cost of their lives. వారు తమ యొక్క జీవితమే పణముగా పెట్టి వారు అక్కడ ఎంతో గొప్ప సాక్షులుగా వారు ఉంటా వచ్చారు. Oh, they never feared death in their lives. వారు తమ యొక్క జీవితాలు ఎన్నడూ కూడా మరణాన్ని భయపడలేదు. They dared to lead different lives. వారు వేరే ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఎంతో ధైర్యం వహించారు. Oh, through their testimonies, God touched the lives of cruel emperors. వారి యొక్క సాక్ష్యం ద్వారా దేవుడు క్రూరమైనటువంటి చక్రవర్తుల యొక్క హృదయాన్ని ఆయన తాకుతా When వచ్చాడు. you stand for Jesus in your place of work or neighborhood, నువ్వు పనిచేసేటువంటి స్థలంలో నీ పొరుగు వారి ఎదుట నువ్వు దేవుని కొరకే నిలబడినప్పుడు undoubtedly this unchanging God will use your uncompromising testimony to change many around you. ఎటువంటి సందేహం లేదు, నీ యొక్క జీవితంలో నువ్వు ఎటువంటి రాజీ పడినటువంటి నీ సాక్ష్యం ద్వారా దేవుడు అనేకులను మార్చేవాడుగా ఉన్నాడు. Yeah, kings will pronounce that Lord Jehovah is the true God. యెహోవాయే నిజమైనటువంటి దేవుడు అనేటువంటి మాటను రాజులు కూడా ఒప్పుకుంటారు. May God enable you to be such a testimony. అటువంటి సాక్ష్యంగా ఉన్నట్లు దేవుడు నీకు సహాయపడును గాక. May God help you. దేవుడు నీకు సహాయపడును గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమల పరలోకపు మా తండ్రి, the testimonies of people like Daniel, Shadrach, Meshach, Abednego, they are of great inspiration to us. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోల వంటి వారి యొక్క సాక్ష్యం మాకు ఎంతో గొప్ప ప్రేరేపణ. Though cruel emperors were there, క్రూరమైన చక్రవర్తులు ఉన్నా కూడా, though the laws of that country are against them, ఆ దేశం యొక్క ఆజ్ఞలు అవన్నీ కూడా వారికి వ్యతిరేకంగా ఉన్నా కూడా they stood firmly for you. వారు నీ కొరకే దృఢంగా నిలబడ్డారు. O Lord, kings gave testimony. ప్రభువా, రాజులు సాక్ష్యం ఇచ్చారు. Keep such a backbone, O Lord, in our bodies. ప్రభువా, మా యొక్క శరీరాల్లో అటువంటి వెన్నును మీరు అనుగ్రహించండి. O Lord, help us to stand for you in all situations of life. మా జీవితంలో అన్ని పరిస్థితుల్లో నీ కొరకే నిలబడినట్లు మీరే మాకు Lord, సహాయపడండి. when we stand for you boldly, ప్రభువా, మేము నీ కొరకే ధైర్యంగా నిలబడినప్పుడు without opening our mouths also, our testimonies will speak to other people. ప్రభువా, మేము మా నోటిని తెరవకున్నా కూడా మా సాక్ష్యమే ఇతరులతో మాట్లాడుతుంది. As King Nebuchadnezzar and King Darius, నెబుకద్నెజర్ రాజు వలె, దర్యావేషు రాజు వలె as they declared, వారు ప్రకటించిన విధముగా through our lives others may recognize that you are the true God. మా యొక్క జీవితాల ద్వారా ఇతరులు నీవే నిజమైన దేవుడని గుర్తించాలి. Help us to lead such a life, ప్రభువా, అటువంటి జీవితాలు జీవించినట్లు మీరే మాకు సహాయపడండి. bringing all of us under the sprinkling of thy precious blood. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని అందరినీ కూడా నీ అమూల్య రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.